నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే రామారావు. నమస్తే రామారావు గారు, రేణుకా చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారి ఆమె వైపు తిరిగాయి ఆ వ్యాఖ్యలతో. రైట్, గుడివాడ నుంచి డైరెక్ట్ గా కొడాలి నాని మీదే నేను పోటీ చేస్తా. ఏం చెప్తారు ఈ కామెంట్స్ కి? అంటే రేణుకా చౌదరి గారికి చాలా గట్స్ ఉన్నాయండి. ఆవిడ చెప్పవలసిన మాట మాత్రం అంటే నిస్సందేహంగా చెప్తుంది. అవసరమైతే కాలు పట్టుకుంటుంది, ఇంకా అవసరమైతే కాలర్ పట్టుకుంటుంది. ఇలా చాలాసార్లు చేసింది ఆవిడ. ఎన్టీ రామారావు గారికి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకురాలు. ఈ అసెంబ్లీలో ఉన్న ఒకే ఒక మగాడు రేణుకా చౌదరి అని ప్రశంసించినవాడు అన్నమాట. అంటే మిగతా అంతా కాదా అంటే అలా కాదు, ఆయన అడ్మిరేషన్ అలాగుంది. ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి పౌరుషమైన మగాడు రేణుకా చౌదరి అన్నాడన్నమాట. అలాగే ఆవిడ ఒక్కొక్కసారి రైతు అంటే వెల్ఫేర్ కోసం మాట్లాడుకుంటున్నప్పుడు సరైన స్పందన లేదని ఆవిడ ఎడ్లబండి రైతుల చీర కట్టుకొని తలప వేసుకొని పార్లమెంట్కి ఎద్దుల బండి మీద వచ్చింది. అంటే రైతు ప్రస్తావన తీసుకురాలనే కోపంతో అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. అలాగే పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఆవిడ మాట్లాడడానికి మొహమాట పడలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మంచి డిఫెన్స్లో పనిచేశారు కదా, చిన్నప్పటి నుంచి మంచి స్పోకెన్ ఇంగ్లీషు, చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతుందన్నమాట. తర్వాత ముఖ్యంగా సోనియా గాంధీ గారికి చాలా అందివచ్చిన చెయ్యి. ఆవిడ ఈ రేణుకా చౌదరిని లైక్ చేసినట్టుగా ఎవరిని కూడా లైక్ చేయరు. అలాగే మా రాహుల్ గాంధీ కూడా రేణుకా చౌదరి తాలూకు సంభాషణని బాగా లైక్ చేస్తారు. అలాగే రేణుకా చౌదరి కూతురిని కూడా చాలా అభిమానంగా ప్రేమగా చూస్తాడు. అంటే ఇక్కడ అభిమానం ప్రేమ అంటే ఏదో వంకరగా ఆలోచించవలసిన అవసరం లేదు. వాడు మంచిగా ఒక మంచి స్నేహితురాలిగా చూస్తాడనమాట. ఆ లెవెల్లో ఉన్నటువంటి ఎందుకు చెప్పారంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి రేణుకా చౌదరి కొడాలి నాని మీద పోటీ చేస్తూ ఉంది. ఎందుకు పోటీ చేస్తూ ఉంది? కొడాలి నాని నేను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచానంటే 4 సార్లు ఎలా గెలిచాను నువ్వు? 4 సార్లు 2 సార్లు ఎన్టీఆర్ ఉన్నాడు, 2 సార్లు వైసీపీ ఉంది. ఒకసారి ఏంటంటే నేను అంటే నా ముఖం చూసి ఓటేయండి, మా నాన్న మొహం చూసి ఓటేయండి, మీకు మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటేయరు. ఓటేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారన్నమాట. ముఖ్యంగా రాజకీయాన్ని బాగా సమీకరణం చేసినటువంటి రేణుకా చౌదరికి ఏమైందంటే ఒక తిరుగుబాటు చేద్దాం అనుకుంది. ఎప్పుడైతే బలవంతుడైనటువంటి అంటే కాళ్ళు చేతులు తీసేస్తాడు, లేకపోతే ఓటు ఇప్పుడైతే తలకాయ తీసేస్తాడు, ఆ లెవెల్లో ఉంటున్న వ్యక్తికి ఒక ఆడ మనిషి ఒక గృహిణి ఛాలెంజ్ చేసిందంటే ఆ ఛాలెంజ్ చేసిన మరుక్షణమే గెలిచేసినట్టు. ప్రత్యేకించి గెలవాల్సిన అవసరం లేదు. గెలుపు ఓటమి ఎలాగున్నప్పుడు కూడా ఆయనకి సరిసమానంగా ఛాలెంజ్ చేయగలిగినటువంటి ఒక శక్తి సంపద కలిగినటువంటి ధైర్యవంతురాలు రేణుకా చౌదరి. ఇకపోతే చాలామందికి రేణుకా చౌదరి అంటే ఎలక్షన్లో నిలబడిందంటే గెలుస్తుందా అనేటువంటి సందేహం ఉంది. అక్కడ గెలిచినా గెలవకపోయినా సరే అక్కడ నిలబడడం ప్రధానం. అరే నువ్వు ఈ అన్యాయం చేస్తున్నావు కనుక ఈ అన్యాయాన్ని అరికట్టేటువంటి ఒక ఆడదాన్ని నేనున్నాను, నాతో గెలువు అని ఎప్పుడైతే చిటిక వేసి వేలెత్తి చూపించిందో అప్పుడే ఓడిపోయాడు. గుడివాడలో కొడాలి నాని తప్ప ఇతర ఏ పార్టీ నేతల్ని కనీసం మసలనివ్వడం లేదు, తిరగనివ్వడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అలాంటి బేస్ దగ్గర నేను నిలబడతా అని ఒక మహిళగా చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? చాలా గుండె ధైర్యంగా, అంటే మహిళగా ఆవిడకే కాదు, ఓట్లు వేసే మహిళలకు కూడా గుండె ధైర్యం కావాలి. ఓట్లు వేసేది వాళ్ళే కదా. ఒక మహిళ
కొడాలి నాని తాలూకు మాటలకు స్పందించి ఓట్లు నేను నిలబడతా అన్నప్పుడు మిగతా మహిళలందరూ కూడా చేయి కలుపుకుంటూ అంటే రేణుకా చౌదరికేమో గెలిపించాలి, మెజారిటీ చేకూర్చాలన్నమాట. అందువల్ల రేణుకా చౌదరి మీద గెలుస్తాడు అనుకోవడం చాలా పొరపాటు. ప్రజలందరూ ఇప్పటికే బాగా విరక్తి చెంది ఉన్నారు, చాలామంది వ్యతిరేకులు మాట. ప్రజలు ఏమిటన్నా మాటలు మాట్లాడితే నీ అమ్మమ్మ కూడా నీ ఏదో మాటలు మాట్లాడుతుంటే చూసేవాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళు. అది ఆ మాటలకు ఏమైనా అర్థం ఉందా? అందువల్ల డెఫినెట్గా ఈ మాటలు మార్చుకోకపోతే ఇంకా ఘోరంగా ఓడిపోతారు అన్నమాట. తెలంగాణలోనూ పోటీ చేస్తా, ఆంధ్రాలోనూ పోటీ చేస్తా అంటున్నారు రేణుకా చౌదరి. అవునమ్మా, ఈ వ్యాఖ్య ఎట్లా చూడొచ్చు? ఆవిడ ఇప్పుడు సంయుక్త రాష్ట్రం కాస్త 2 రాష్ట్రాలు అయిపోయాయి కదా, తెలంగాణలో పోటీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కేసీఆర్కి కూడా వ్యతిరేకమే, అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా వ్యతిరేకమే. అండ్ ఇరుపక్షాలకు కూడా పోటీ చేస్తా అనే గుండె ధైర్యానికి ఉంది. అది గొప్పతనం. ముఖ్యంగా రాజకీయాలలో రేణుకా చౌదరి లాంటి ఫైర్ బ్రాండ్స్ ఉండడం ప్రజలకు ఎంతవరకు లాభదాయకం అంటారు? ఆ ఫైర్ బ్రాండ్ ఉంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుందమ్మా. నెమ్మది గడితే ఏముంది? ఎందుకు ఈ సమస్య పరిష్కారం కాలేదు? రైతుల సమస్య, కార్మికుల సమస్య, వైద్యం, విద్య, వీటి మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకుంది ఆవిడ. బాగా చదువుకుంది, బాగా మాట్లాడుతుంది అన్నమాట రేణుకా చౌదరి. కనుక డెఫినెట్గా ఇక్కడ కొడాలి నాని మీద గెలవడం అంటే ఏదో అనుకుంటున్నాడు, పొరపాటుగా ఏదో ఊహించుకుంటున్నాడు. కానీ డెఫినెట్గా చాలా నిర్దిష్టమైనటువంటి మెజార్టీతో గెలుస్తుంది రేణుకా చౌదరి. 2 చోట్ల గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓడిపోయినా గెలిచినట్టే. ఓడిపోయినా సరే ఒక పెద్ద పహిల్వంతుని మామూలుగా ఏ ప్రాక్టీస్ లేనటువంటి ఒక బక్కజీవి నిలబడి గెలవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఆ పని రేణుకా చౌదరి చేస్తుంది. ఆడు ఓడిపోయినా గెలిచినట్టే. జనరల్గా కొడాలి నాని అని అంటే అక్కడున్న రాజకీయ నేతలు ఎవరైనా పోటీ పడాలి అని అంటే ఏం చేస్తారు, ముఖ్యంగా ఎలాంటి సందర్భాలని క్రియేట్ చేస్తారో అని ఒక అడుగు వెనక్కేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలమ్మా. రాజకీయాల్లో అనేక సందర్భాల్లో అనేక మంది తెర మీదకి వస్తారు. వీటిని అన్నిటినీ మనం నమ్మకూడదు. ఎందుకంటే ఇవాళ రేణుకా చౌదరి పోటీ చేయొచ్చు, రేపే ఎన్ఆర్ఐ ఎవరో పోటీ చేయొచ్చు, లేదా అవసరమైనడితే వాళ్ళు పొలిటికల్గా మన ఎవరు తారకనే పోటీకి దింపవచ్చు, లేదా మన బాలకృష్ణని పోటీగా దింపవచ్చు. రాజకీయాలు ఏంటంటే ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లు ఉండదు అన్నమాట. అందువల్ల అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. డెఫినెట్గా ఆయన ఎవరు మరి కొడాలి నాని అనుకున్నట్టుగా ఆయనకి అంత మెజార్టీ కానీ ఆయనకి గెలుపు కానీ లేదు. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. దానికి కారణం నువ్వు మనసారా మాట్లాడుకున్న మాటలు, బూజు మాటలు, ఇవన్నీ ప్రజల్లో ఒక విధమైనటువంటి బాధని, అదొక ఆలోచనని, విరక్తిని కలిగించాయి. ఆ విరక్తికి మూల్యం నువ్వు చెల్లించుకో తప్పదు. ముఖ్యంగా కొడాలి నాని ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల వల్లే ప్రజలకు కాస్త దూరం అయ్యారు అనుకోవచ్చా? డెఫినెట్గా అమ్మా. బండ్ల బూతులు మాట్లాడుతున్నట్టయితే ఎవరు సహించలేరు కదమ్మా. రేపు పొద్దున కొడాలి నాన్నే బండ్ల బూతులు మాట్లాడారనుకోండి, కొడాలి నాన్న భార్య ఎలా ఫీల్ అవుతుంది, కొడాలి నాన్న కూతురు ఎలా ఫీల్ అవుతుంది, ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పు. ఎందుకు అంతవరకు నీ అమ్మ నీ అక్క ఏంటి ఏంటి మాటలేంటి? ఇది ఒక దేవాలయం లాంటి ఒక శాసనసభలో, అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? రేపటి తరానికి నువ్వు ఏ సందేశాన్ని ఇస్తున్నావు అన్నది ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.